నాట్ విల్లింగ్ టు గో. ఒక్క జత బట్టలు దొరకట్లేదు. నేను ఇప్పుడు బ్లాగింగ్ ట్రై చేస్తున్నా తిప్పడానికి. నాకు కెమెరా తిప్పడానికి అస్సలకే రాదు. ఎట్లున్నాయి జామకాయలు? మంచిగా చెప్పలేము. ఆ మేడం కార్ నడిపి నడిపి అలసిపోయి పండుకుంది ఇంతసేపు బ్లాగింగ్ చేసి. మంచిగా చెయ్యి. అమ్మో కథ చూసినావా? Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. ఈ రోజు నేను జాను శ్రీజు ముగ్గురం కలిసి రోడ్ ట్రిప్ కి వెళ్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైం. లాస్ట్ 3 years నుంచి ప్లాన్ చేస్తే ఈ రోజు ఫైనల్ గా కుదిరిందనమాట. జస్ట్ హోలీ సెలబ్రేషన్స్ చేసుకొని బయలుదేరుతున్నాము. హోలీ తర్వాత అయితే ఇల్లు కంప్లీట్ మెస్. ఈ బ్యాగ్ అట్లనే ఓపెన్ చేసి పెట్టినాము. ఇవి నైట్ డ్రెస్సులు జీన్సులు తీసుకుంటున్నాము. అది జాని బ్యాగ్ అన్నమాట. ఎడిపోయినావమ్మా? ఐరన్ చేసుకుంది, అన్ని చేసుకుంది. నా బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. వాళ్ళది ఇంకా బ్యాగ్ ప్యాకే కాలేదు. శ్రీజ బ్యాగ్ బై ద వే, ఇది నా బ్యాగ్, జాని బ్యాగ్. వాళ్ళది ఇంకా సదురుకునేది కాలే. మీ స్కిన్ కేర్ అన్ని సదరేసుకున్నారా? నీది శ్రీజ? చేసుకుంటా. నాట్ విల్లింగ్ టు గో. ఒక్క జత బట్టలు దొరకట్లేదు. ఇట్ ఈస్ రియలీ అప్సెటింగ్. అన్ని బట్టలు కొనుక్కున్న తర్వాత కూడా బయటకు వెళ్ళేటప్పుడు ఒక్క జత దొరకదు కదా. ఇట్ రియలీ కిల్స్ యువర్ మూడ్. ఫైనల్ గా అయితే బ్యాగ్ ప్యాక్ అయిపోయింది. బట్టల కన్నా స్కిన్ కేర్ ఇస్ మచ్ బెటర్. రోడ్ ట్రిప్ కి స్పెషల్ గా నాకు కావాల్సిన ఒక్క స్కిన్ కేర్, అది కూడా మాయిశ్చరైజర్ అన్నమాట. అది వచ్చి న్యూట్రిడమ్ వాళ్ళ అల్టిమేట్ హైడ్రేటింగ్ క్రీమ్. ట్రస్ట్ మీ, నాకు లాంగ్ డ్రైవ్స్ కి, ఎండకి, ఏసీకి అస్సలకి నా స్కిన్ నా మాట వినదనమాట. ఈ మాయిశ్చరైజర్ రియల్ గా హెల్ప్ చేస్తుంది నాకు. అండ్ ఇది ఓల్డ్ మాయిశ్చరైజర్ నుంచి అప్గ్రేడ్ అయ్యిందనమాట. దీంట్లో రైస్ పౌడర్ ఉంది కాబట్టి మన స్కిన్ ని జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండ్ అలాగే స్మూత్ గా కూడా ఉంచి పెడుతుంది. అండ్ దీంట్లో టైటానియం డయాక్సైడ్ ఉంది. అది మనకి మినీ షీల్డ్ లాగా సన్ నుంచి, పొల్యూషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఫైనల్ గా అయితే బ్యాగ్ కి జిప్ వేసేద్దాము, బయలుదేరదాం. సో ఫైనల్ గా బ్యాగ్ కి జిప్ పడుతుంది. ఇది బేసిక్ గా నా ఐడి ప్రూఫ్ అనమాట. దీంట్లో నా పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, లైసెన్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇది ఒక మాయిశ్చరైజర్ నాకు కావాల్సింది. తినేది అయిపోయింది, అన్ని అయిపోయినాయి. సో ఫైనల్ గా మళ్ళీ ఒకసారి మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని బయలుదేరదాం. నేను చూపించినంత మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటాను. అస్సలకి స్టిక్కీగా అనిపించదు, లైట్ వెయిట్ గా ఉంటుంది. అండ్ మీరే చూడొచ్చు స్కిన్ మీద గ్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ప్రొడక్ట్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. డూ చెక్అవుట్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది చెప్పండి. న్యూట్రిడర్మ్స్ ఇండియాస్ అఫీషియల్ వెబ్సైట్, లేదంటే ఐబీరియా స్కిన్ బ్రాండ్స్ లో దొరుకుతుంది. కమ్ ఇన్. సో ఫైనల్ గా 1 అండ్ నెంబర్ 2 ఆమె పరుపులు పక్కలు అన్ని తెచ్చేసుకుంది. ఆల్రెడీ నిద్ర కూడా వస్తుంది ఆమెకి. అన్ఫార్చునేట్లీ నాకు నిద్ర వచ్చినా నేను పండుకోలేదు. నేను ఇప్పుడు బ్లాగింగ్ చేస్తున్నా. నాకు ఇది బ్యాక్ సైడ్ ట్రై చేస్తున్నా తిప్పడానికి. నాకు కెమెరా తిప్పడానికి అస్సలకే రాదు. బట్ ఎట్లా వస్తుందో కూడా తెలీదు. మేనేజ్ చేస్తున్నా. ఇప్పుడైతే మేము దారిలో ఎక్కడనో పోతున్నాము. బట్ ఫుడ్ లేదా ఏం లేదు. జుట్టు మంచిగా అనుకోని మళ్ళీ చేయి. ఏం లేదు, మంచిగా ఉంది నా జుట్టు. సీరియస్ గా మంచిగా వస్తుంది రే. నాకు కూడా కెమెరా పట్టుకోవడం వచ్చేసింది. అసలు కెమెరా పట్టుకోవడం ఫస్ట్ రోడ్ ట్రిప్ నువ్వు బ్లాగింగ్ నేర్చుకున్నావు ఫైనల్ గా. ఓకే, మాకైతే ఒక దగ్గర జామకాయలు అయితే దొరికినాయి. ఇప్పుడు జానకపై తెస్తుంది. లెట్స్ సీ ఇక్కడ ఎట్లుంటాయో. మేము ఇంకా అమ్మంగల్ అయితే రీచ్ అవ్వలేదు, కానీ ఆ దారిలోనే తీసుకోవాలనుకుంటున్నాము. మనం కార్లోనే కూర్చున్నాము. వాళ్ళైతే బయటికి వెళ్ళి జామకాయలు తీసుకోవడానికి వెళ్ళిండ్రు. లెట్స్ సీ ఇక్కడ జామకాయలు ఎట్లుంటాయో. బట్ నాకైతే పర్సనల్లీ అమ్మంగల్లో తీసుకునే జామకాయలు చాలా ఇష్టం. ఎట్లున్నాయి జామకాయలు? మంచిగా ఉన్నాయి. కేజీ తీసుకుంటా. కచ్చికాయలు తీసుకోండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేయబోతున్నా జామకాయ. పండుకాయ బ్లాగింగ్ చేస్తున్నావే నుంచి నువ్వు బ్లాగింగ్ చేసి అలసిపోతున్నావని పప్పక్క తీసుకుంది. ఓకే, ప్లాన్స్ లో మళ్ళీ చేంజెస్ వచ్చినాయి. అసలుకి మేము ఒక ప్లాన్ మీద స్టిక్ అయి ఉండమన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో జయమమ్మ వాళ్ళ ఊరు వస్తుంది. సో ఏంటంటే మేము వెళ్ళే దగ్గర ఫుడ్ కి ప్రాబ్లం అవుతుందని ఆల్రెడీ మెన్షన్ చేసినాం కదా. జయమమ్మ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తిని అక్కడ నుంచి బయలుదేరదాం అనుకున్నాము. బట్ ఇంకా జయమమ్మ వాళ్ళ ఇంట్లోనే ఈ రోజు ఉండి అక్కడనే మంచిగా స్పెండ్ చేసి నెక్స్ట్ డే పొద్దున పోదాము అనేది ప్లాన్ అన్నమాట. అది కూడా
పోయే లోపు మళ్ళీ చేంజ్ అయితే చెప్పలేము. ఆ మేడం కార్ నడిపి అలసిపోయి పండుకుంది ఇంతసేపు వ్లాగింగ్ చేసి. మంచిగా చెయ్యి. అమ్మో కథ చూసినావా? ఏంది చాక్లెట్స్ లేవు. ఏమున్నాయంట? ముందేమన్నా చూడుపో. యాక్చువల్ గా ఈశ్వర్ వాళ్ళు ఉన్నారు కదా, పిల్లలు చాలా రోజుల తర్వాత కలుస్తున్నాయి. ఇడికి వస్తామని ముందు తెలియదు, తెలిసిండుంటే ముందే హైదరాబాద్ నుంచి ఏదో ఒకటి తీసుకొస్తుండే. మా దగ్గర చాక్లెట్స్ చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద చాక్లెట్స్ లేవు. ఆమె చూడు ఎంత మెల్లగా నడుస్తుందో నిదానంగా. ఐశ్వర్యరాయ్ ఎండకి ముద్ద అయిపోయినా నడు. అచ్చా మేము ఇక్కడ చూడు స్వెటింగ్ లైక్ హెల్. మీరు వచ్చిరు గాలి వచ్చింది జానీ. వావ్ మేముంటేనే గాలి. అంతే అంతే అంతే. ఇంత సేపు అసలు చేపించి తీసుకొచ్చిరేమన్నా మీరు? స్పెషల్ గా నీకోసం. నిజంగానా? ఓకే, ఈ నుంచి మనకి ఇంకొక 20 minutes నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు వీళ్ళు నా వ్లాగింగ్ ని. అవును మళ్ళా జానీ అది కూడా చేయదు. మాట్లాడి జాను అంటే చెప్పు సరే కరెక్టే అక్క. మళ్ళీ దాన్ని 1 word ఆన్సర్ చెయ్యగలుగుతా, నేను ఇయ్యలేను. పెద్ద ఆన్సర్. నాకైతే అప్రిసియేషన్ వచ్చింది నా వ్లాగింగ్ కి. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మోటివేషన్ తీసుకొని మేడం ఇంకొక వ్లాగ్ స్టార్ట్ చేస్తుంది. మాకు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ గుడి స్టార్ట్ అయ్యింది అనమాట పని, అండ్ ఇప్పుడు ఫినిష్ కూడా అయిపోయింది. బాగున్నావా? మర్చిపోయినావా? మర్చిపోయినావు. మర్చిపోలేదా? ఇప్పుడే వచ్చిన ఆకలి అవుతుంది, తిని వస్తా. ఆకలి అయితే మా ఇంట్లో లేదా? మేమైతే అమ్మమ్మ వాళ్ళ ఊరికి రీచ్ అయిపోయినాము. ఇక్కడ మా అక్కకి చాలా చుట్టాలు ఉన్నారు. మాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది. అందరినీ పరిచయం చేసుకుంటా, అందరినీ అడుగుకుంటా వస్తుంది ఎట్లా ఉన్నారు అని. అండ్ ఇంకొక 1 minute లో మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము. అరే అరే ఎట్లా తెలిసిందిరా మీకు? అమ్మమ్మ చెప్పుంటది. మీకోసమే నేను ఇంటికాడ చూస్తున్నా. వస్తా. ఐ ఎమ్ బ్యాక్ టు జగన్నాథపురం జస్ట్ ఫర్ 1 day. అండ్ ఈసారి జాను శ్రీజు కూడా యాడ్ అయ్యింది. ఆమె నేను రికార్డ్ చేస్తున్నాను, మా అమ్మమ్మ జర జుట్టు దూకుంటుంది అట్లా. వచ్చినాం, డ్రెస్సులు చేంజ్ చేసుకున్నాము అండ్ ఒక పెద్ద న్యాప్ వేసినాము. నిజంగా ఎనర్జీ లేదు. ఎనర్జీ ఉండుంటే ఇంకేమన్నా చేస్తున్నానేమో, బట్ ఎనర్జీ లేదు. సో అందుకోసం ఎక్కడెక్కడ నేను ఆగే కన్నా మా ఊరు పక్కనే కాబట్టి అదేదో ఊర్లోనే వండి తిని చేసి పొద్దున్నే పోవడం బెస్ట్. బికాజ్ ఎవరికి ఊర్లల్లో ఇల్లు ఉండవు కాబట్టి వాళ్ళు ఆప్షన్ లేక అక్కడ తీసుకుంటారు. మనకు ఉంది కాబట్టి మనం ఇక్కడనే ఉంటున్నాం. అంతేనా కదా? ఆ టీము ఈ టీం అంతాక్షరి ఆడినాము, ఓడిపోయారు కొడుకులు. 10 points అంటే 3 వచ్చినాయి. ఆల్రెడీ కనిపించినవరా యాదవ్ గా. 6 7 8 9 10 అయిపోయింది.